ఒగ్గుడోళ్ళ మోతలల్ల మల్లన్నని ఎదురుకొచ్చి ఒగ్గుడోళ్ళ మోతలల్ల మల్లన్నని ఎదురుకొచ్చి కొమరవెల్లి దేవుడోయమ్మ మన మల్లన్న బండ సరకలెలిచినడమ్మా. ఇష్టంతో అమ్మవారికి పాట పాడిన. అందుకో తల్లి బోనామమ్మ అంబర్పేట మంకాలమ్మ. ఎల్లమ్మ మల్లన్న దుర్గమ్మ పండుగలు చేసేవాళ్ళం మేము. బాయిల వెలసింది బంగారి తల్లిరా, శక్తిరో శక్తిరా ఆది పరాశక్తిరా, శక్తిలో శక్తిరా ఆది పరాశక్తిరా, పరశురాముని గన్న తల్లి ఎల్లమ్మరా. నేనున్నన్ని రోజులు పాడుతూనే ఉంటా. ప్రతి పాట పాడి వినిపిస్తా ప్రజలకు అందరు. పిద్దాపులి ఎక్కినావమ్మ పేరుతోని బయలెల్లి రావమ్మా. ఇది మనకిచ్చిన దేవుడు కళ అనుకోవాలి. కళ అనేది అందరికి రాదు కదా. ఆషాఢ మాసం అంటే గుర్తొచ్చేది బోనాల జాతర. అట్లాంటి బోనాల జాతర అంబర్పేటలో ఘనంగా జరుగుతున్నది. ఈ ఘనంగా జరుగుతున్నటువంటి అంబర్పేట్ బోనాల జాతరలో మరింత హుందాతనాన్ని తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ ఆల్బమ్ ఒకటి ఉన్నది. అదే అంబర్పేట్ మహంకాళమ్మ జాతర. దాని మీద పాట రాసినటువంటి ఒగ్గురాము మనతో పాటు ఉన్నారు. ఈ పాటకి అంత ఊపు ఎలా తీసుకొచ్చారో, అసలు ఆ పాట ఎలా మెయింటైన్ చేయాలనిపించింది ఏందనేది అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి ఇష్టంతో మనం పాట పాడడానికి, నా ఇష్టంతో అమ్మవారికి పాట పాడిన. అమ్మవారితోటి పాట పాడి ఇలా మన అంబర్పేట నుంచి సహకారం వస్తుందని చెప్పి పాట పాడింది ఇలా అమ్మవారి దయతోటి. మా ఊరి బంగాళమ్మ అందమైన దేవతమ్మ, మా ఊరి బంగాళమ్మ అందమైన దేవతమ్మ, అందుకో తల్లి బోనామమ్మో అంబర్పేట బంగాళమ్మ, అందుకో తల్లి బోనామమ్మో అంబర్పేట బంగాళమ్మ. ధన 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 మోగేటి డప్పులు ఒగ్గుడోళ్ళ మోతలల్ల శివశక్తుల తిరాలు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంది? అసలు మీరు ఏం చేసేవారు? మాది చేయడము ఒగ్గు కళాకారులం. మేము ఒగ్గు కళాకారుల ఎల్లమ్మ మల్లన్న పండుగలు, పోషమ్మ నరసింహస్వామి దుర్గమ్మ పండుగలు చేసేవాళ్ళం మేము. మీరు ఇప్పటి వరకు యూట్యూబ్లో పాడినటువంటి పాటలల్లో ఎన్ని పాటలు మీకు అద్భుతంగా అనిపించాయి? కొన్ని మా కోసం పాడి వినిపించగలుగుతారా? బాయిరో బాయిరా ఎల్లమ్మ బాయిరా, బాయిరో బాయిరా ఎల్లమ్మ బాయిరా, బాయిలో వెలసింది బంగారి తల్లిరా, బాయిలో వెలసింది బంగారి తల్లిరా, శక్తిరో శక్తిరా ఆది పరాశక్తిరా, శక్తిలో శక్తిరా ఆది పరాశక్తిరా, పరశురాముని గన్న తల్లి ఎల్లమ్మరా, పరశురాముని గన్న తల్లి ఎల్లమ్మరా. పెద్దాపులి ఎక్కినావమ్మ పేరుతోటి బయలెల్లి రావమ్మ, దుర్గమ్మ బయలెల్లవమ్మ, దుర్గమ్మ బయలెల్లవమ్మ. పిద్దాపులి ఎక్కినావమ్మ పేరుతోని బయలెల్లి రావమ్మా. పంచారంగుల పటాలేసి పసుపు బండారు జల్లి, పంచారంగుల పటాలేసి పసుపు బండారు జల్లి, ఒగ్గుడోళ్ళ మోతలల్ల మల్లన్నని ఎదురుకొచ్చి ఒగ్గుడోళ్ళ మోతలల్ల మల్లన్నని ఎదురుకొచ్చి కొమరవెల్లి దేవుడోయమ్మ మన మల్లన్న బండ సరకలెలిచినడమ్మా. కొమరవెల్లి దేవుడోయమ్మ మన మల్లన్న బండ సరకలెలిచినడమ్మా. ఇప్పుడు ఈ అంబర్పేట్ మహంకాళమ్మ జాతర జరుగుతున్నప్పుడు మహంకాళమ్మ మీద పాట పాడాలని మీకు ఎలా అనిపించింది? అసలు ఎలా థాట్ వచ్చింది? మహంకాళమ్మ సాంగ్ పాడాలని మాకు ఆనాటి నుంచి ఉన్నది. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసినది యూట్యూబ్లో పాటలు పాడడం, అప్పటి నుంచి అనుకుంటున్న పాడాలని, కానీ కుదరలేదు. అనుకోకుండా ఒకరోజు ఓ సమయంలో నాకు ఒక మనిషి చెప్పాడు పాడమని, అమ్మవారి పాట పాడంటే సరే అది ఖచ్చితంగా అమ్మవారి సేవకు నేను అంకితము పాడుతా, మన బస్సులో అమ్మవారి పాట పాడాలని ఈ పాట పాడిన. నాకు ఈ ఊరు లోపల ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ, నా గుడి మనుషులు అందరూ నాకు సహకరించి చేస్తున్నారు, నాకు ఆదరిస్తున్నారు. ఈ మహంకాళమ్మ అంబర్పేట్ బోనాల సాంగ్ సంబంధించి రాసింది కానీ పాడింది కానీ ఎవరు మీరేనా? ఈ పాట నేనే చెప్పి నేనే రాపిచ్చి చేశాను. మా ఊరి మహంకాళమ్మ ఆషాఢ ముచ్చేనమ్మ, అందుకో తల్లి బోనాలమ్మో
అంబరిపేట మంకాలమ్మ ధన 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 మోగేటి డప్పులు మొగ్గుడోళ్ళ మూతలల్ల శివసత్తుల సిగాలు. మా ఊరి మంకాలమ్మ అందమైన దేవతవమ్మ అందుకో తల్లి బోనామమ్మ అంబర్పేట మంకాలమ్మ. ఫ్యూచర్లో ఇవే ఇక్కడితో ఆపేస్తారా, ఇంకా పాడాలనుకుంటున్నారా ఇలాంటి? మేము ప్రోత్సహిస్తున్న భక్తులు ఊరు లోపల ప్రజలు కానీ ఎవరు కానీ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇది మర్చిపోయాడేమన్నా నేను ఉన్నన్ని రోజులు పాడుతూనే ఉంటా. అమ్మవారి సేవ ప్రతి పాట పాడి వినిపిస్తా ప్రజలకు అందరు. ఈ మహంకాళి అమ్మవారి బోనాల పాటలో ప్రాంతీయత, అమ్మవారి వెలిసిన తీరు కూడా అందులో లిరిక్లో రాసి ఉన్నది కదా, ఇది రాసేటప్పుడు మీరు ఎలా అనుకున్నారు? మేము అనుకున్నది ఏంటంటే, రాగి చెట్టు నీడలోన నిలిసి ఉన్న మంకాలమ్మ, రాగి చెట్టు నీడలోన నిలిసి ఉన్న మంకాలమ్మ, పెద్ద పూలి ఎక్కినవమ్మో పేరుతోటి నిలిసినవమ్మ, పెద్ద పూలి ఎక్కినవమ్మో పేరుతోటి వెలిసినవమ్మ అని చెప్పి ఊరుకు ఆ చెట్టు ఉన్న అమ్మవారి ప్రదేశం చెట్టులో వెలిసి చెట్టు ముంగట ఉండి ఆ అమ్మకు నీడ ఇచ్చుకుంటా కాపాడుకుంటా అమ్మ మాకు కూడా కాపాడుతుంది. అటు నీడలా ఆ చల్లని నీడ మాకు కూడా ఇస్తుంది. మా అంబర్పేట ప్రజలందరినీ చల్లగా చూసుకుంటా ప్రోత్సహిస్తుంది. అందుకే ఆ పాట నేను చేసి ఆ అమ్మవారికి వినిపించాలి, నేను విని నా బస్సులో ప్రజలకు కానీ నా ఊరు లోపల ప్రజలకు కానీ వినిపించాలని చెప్పి నా ఇష్టానుసారంతో ఈ పాటను తీసుకొని ఈ పాట పాడిన. అందుకనే ప్రాంతీయత కూడా చూపించారు ఆ పాటలో. చూపిస్తారు నాకు కూడా. నేను పాడినందుకు, నేను ఈ ఊరు పాట పాడినందుకు కూడా నాకు ఆనందంతో సంతోషంతో కూడా నాకు ప్రోత్సహించి నాకు సబ్స్క్రైబర్లు అవుతున్నారు. అమ్మవారి పుణ్యాన అమ్మవారి దయతోటి ఇవాళ రోజున నాది కూడా పాట హైలైట్ అవుతుంది కాబట్టి సంతోషం. మీకు ఎలా అనిపిస్తుంది మీ పాట ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్లో అవుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఇట్లా మనకు ట్రెండ్ అవుతుంటే మాకు కూడా సంతోషంగా ఇంకోటి చేయాలి అని మనిషికి ఆరాటం ఉంటుంది కదా, ఉత్సాహం ఉంటుంది, ఇంకా చేయాలి ఇంకా చేయాలి. ఇట్లాంటివి అవుతుంటే ఇప్పుడు నేను ఇంకా ఎదగాలి అని లోకానికి అంతా తెలవాలని ఆరాటం అనేది పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఫోక్ సాంగ్ అనేది పాడారు, ఇప్పుడు 3-4 పాటల నుంచి మీరు పాడుతున్నారు. దీన్ని మీరు సింగింగ్ ప్రొఫెషన్గా కింద ఏమైనా చూసుకుంటున్నారా? మాది చేసేది ఒగ్గు కళ, ఒగ్గు పూజలల్లో ఇది ఒకటి. మాకు వచ్చిన పాటలతోటి మేము అమ్మవారికి మేము చేస్తాం కాబట్టి మనం కూడా ఈ యూట్యూబ్లో మనం పాడి మనది కూడా కళ అనేది చూపిద్దాం. మేము ఒగ్గు కళాకారులం కాదు, మేము కూడా ఇవి వాడగలుగుతాం అన్న ప్రోత్సాహం మాకు కూడా తెలిపియాలి ప్రజలకు అనేది మేము కూడా మా ఒగ్గు అందరూ పాటలు పాడుతున్నారు. ఇప్పుడు నేటి రోజుల్లో ఫోక్ సాంగ్స్ అనేటివి యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇలాంటి విషయాల్లో మీలాంటి యువకులు ఇలాంటి మార్గాన్ని పెంచుకుంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఏం కోరుకుంటున్నామంటే, ఇప్పుడు మా కళల మాకు ఈ పని లోపల ఎదిగింది కొందరు, ఎదిగిన వాళ్ళు ఇలా ఒగ్గు కళాకారుల ఎదిగిన వాళ్ళు. ఇప్పుడు కొందరు యూట్యూబ్లో పోతే ఇప్పుడు మన యూట్యూబ్ మన పాట ట్రెండ్ అయిన కొద్దీ మనకు వ్యూస్ పెరిగిన కొద్దీ మాకు ఇంతో అంతో ఆదాయం ఉంటుంది అని కొందరు అట్లా చేస్తారు. కొందరు ప్రేయర్ గురించి చేస్తారు. మాకు కావాల్సింది పేరు. ముంగట భవిష్యత్తులో పేరున్నా అనుకో ఆ భగవంతుడు మనం సలహా చూస్తూనే ఉంటాడు. పేరు వచ్చినా కొద్దీ మేము ఇట్లనే ప్రోత్సహించి ఒగ్గు పూజారులం కానీ అందరూ అనుకుంటారు ఈ పాటలు ఒగ్గు కళాకారులు వాడుతున్నారు అందరూ అనుకుంటారు. కానీ మా కళ ఉన్నది కాబట్టి మేము వాడుతున్నాం అందరం ఒగ్గు వాళ్ళం. మేము పొద్దున్న లేస్తే ఎల్లమ్మ పండుగలు, మల్లన్న పండుగలు, దుర్గమ్మ పండుగలు, పోషమ్మ పండుగలు చేసుకొని బతుకున్నాం. మేము పొద్దున్న లేస్తే ఎల్లమ్మ పండుగలు, మల్లన్న పండుగల మీదనే ఆధారపడి ఉన్నాం. ఈ పాటలు పాడడంలో తప్పేముండదు కదా. ఇప్పుడు మీ ఒగ్గు కళ అనేది ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు మాది ఒగ్గు కళ అంటే ఇలా మా కాకలు ఉన్నారు. మా కాకలు కూడా చిన్ననాటి నుంచి మాకు ఎంబడేసుకొని తిరిగి ఇలా మా కాకలు ఇలా మాకు చిన్నది నుంచి పెద్ద దాకా ఈ ఏజ్ దాకా మాకు ప్రోత్సహించారు. వాళ్ళ కరుణతో ఇలా మనం ఇలా ఎదిగినాం. వాళ్ళది ఎప్పటికీ పేరు పడేయకుండా మేము కూడా కాపాడుకోవాలి. మనకు తొవ్వ చూపించినప్పుడు ఆ తొవ్వని మనం ముంగడ తీసుకోవాలి. తొవ్వల్ని చేసి మనం బాయం చేసుకొని అలా వాడద్దు. ఇది మనకి ఇచ్చిన దేవుడు కళ అనుకోవాలి. మన గురువు కళ అనేది అందరికి రాదు కదా, కళ వచ్చింది మనకు. ఆ కళని మనం ఇంకా దాన్ని పొడిగించాలి, తక్కువ చేయొద్దు ఇది కళ. ఇప్పుడు మన బావి కానీ చెరువుల నీళ్ళు ఎన్ని ఉంటాయో నీళ్ళు అంతు దొరకదు, ఇంట్లో కూడా అంతు దొరకకుండా మనం తొవ్వ సాగించాలి. మల్లేశ
బలమల్లేశ బలమల్లేశ మెలుకోవయ్య బలవంతర మల్లేశ ఎక్కడున్నావు స్వామి ఏది మాకు తెలియాలయే ఎక్కడున్నావు స్వామి ఏది మాకు తెలియాలాయే మోక్షమన్న తెలపారాదు మోహన మల్లేశ బలమల్లేశ బలమల్లేశ మెలుకోవయ్య బలవంతర మల్లేశ తనలాంటి వారికి ప్రోత్సాహం అందిస్తే మేము ఎంతనో ఎదుగుతామని చెప్పేసి తన వర్షన్లో చెప్తున్నారు. సో సమయం టీవీ కూడా ఇలాంటి కళాకారులని ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నది. కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాల, సమయం టీవీ, హైదరాబాద్.